హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. 2-3 రోజుల క్రితం చిలుకూరు ఆలయ పూజారైనటువంటి రంగరాజన్ మీద దాడి చేసిన రామరాజ్యం రాఘవరెడ్డి గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పూజారుల నుంచి తమ రామరాజ్యానికి మద్దతు పొందడమే లక్ష్యంగా రాఘవరెడ్డి తిరుగుతున్నాడు. తన భావజాలాన్ని అంగీకరించని వారిని అడ్డు తొలగించుకోవాలని తన వారితో రాఘవరెడ్డి ప్రతిజ్ఞ చేయించాడు అని చెప్పారు సైబరాబాద్ పోలీసులు. రాఘవరెడ్డి మీద ఇప్పటికే హైదరాబాద్లో 3 కేసులున్నాయి. 10 నెలల క్రితమే రంగరాజన్ను రాఘవరెడ్డి కలిసిన రామరాజ్యం ప్రతిపాదనకు రంగరాజన్ ఒప్పుకోకపోవడం దాడికి ప్రధాన కారణంగా పోలీసులు చెప్తున్నారు. చిలుకూరు ఆలయ పూజారిపై దాడి ఘటనపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ స్టేషన్లో కేసు నెంబర్ 76గా నమోదైంది. రాఘవరెడ్డి హైదరాబాద్ షేక్పేటలోని పంచవటి కాలనీలో ఉంటారని గుర్తించిన పోలీసులు అదే రోజు ఆయన్ను పట్టుకున్నారు కూడా. విచారణలో రాఘవరెడ్డి తన నేరాన్ని అంగీకరించారని పోలీసులు చెప్పారు. మరో 5గురిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలిసాయి. రాజేంద్రనగర్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఆ విషయాలు పొందుపరిచారు. ఇందుకు రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో ఏముంది? రాఘవరెడ్డి ఉద్దేశం అదే, అంటే ఆంధ్ర తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాల పూజారుల వద్దకు వెళ్ళి తన రామరాజ్యానికి మద్దతు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వాలని బెదిరించి భౌతిక దాడులు చేస్తున్నాడు రాఘవరెడ్డి. అతనిపై గతంలో కూడా కేసులున్నాయి అని పోలీసులు తమ రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. ఇతర ధర్మాలు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి, కోర్టులు పోలీసులు హిందూ ధర్మాన్ని రక్షించడం లేదు, కాబట్టి సొంత సైన్యం తయారు చేసుకోవాలి అనేది రాఘవరెడ్డి ఉద్దేశంగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ దిశగానే సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తనతో సైన్యంగా చేరాలని అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. 2022లో కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో ఒక NGO కూడా రిజిస్టర్ చేశాడు. దానికి ఆయన భార్య చైర్మన్గా ఉన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శ్యామ్ అనే వ్యక్తి సహకారంతో వెబ్సైట్ డిజైన్ చేయించాడు. ఈ క్రమంలోనే 2 రాష్ట్రాల్లో పూజారులను కలిసి తనకు మద్దతునివ్వాలని కోరుతున్నాడు అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. రంగరాజన్పై దాడికి కారణం ఏంటి అన్న చూస్తే 2020లో గుర్రం రాఘవేంద్ర అనే వ్యక్తిని హైదరాబాద్ మణికొండ సమీపంలోని RS సంస్కృతి భవన్లో కలిశాడు రాఘవరెడ్డి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 30 వరకు సవరించాలని ఆయనతో చర్చించాడు. రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్స్ ప్రకారం నచ్చిన మతాన్ని పాటించే హక్కు, మత కార్యక్రమాలు జరుపుకునే హక్కు, ఒక మతాన్నే ప్రభుత్వం ప్రోత్సహించకుండా లేదా వ్యతిరేకించకుండా ఉండటం, విద్యాలయాల్లో మత ప్రాధాన్యం తగ్గించడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ వంటి నిబంధనలు ఉన్నాయి. వీటిని తొలగించాలని రాఘవరెడ్డి రాఘవేంద్రతో చర్చించాడు. అప్పటి నుంచి రాఘవరెడ్డి టచ్లో ఉన్నారు. 10 నెలల క్రితం రాఘవరెడ్డి రాఘవేంద్రతో కలిసి రంగరాజన్ను కలిసి తన భావజాలానికి మద్దతునివ్వాలని చెప్పి రామదండు ఏర్పాటుకు సహకరించాలని చెప్పి కోరారు. దానికి రంగరాజన్ తిరస్కరించారు అని పోలీసులు తమ నివేదికలో రాశారు. అడ్డొచ్చిన వారిని తొలగించుకుందాం అనేది వాళ్ళ వాదన. జనవరి 25 నుంచి మళ్లీ తిరగడం ప్రారంభించాడు రాఘవరెడ్డి. తనతో పాటు మరో 21 మందిని తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి గుడికి వెళ్ళి అక్కడే సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 4న ఓ స్నేహితుడి ద్వారా కాప్రాలోని ఉదయరెడ్డి అనే వ్యక్తి నివాసంలో కలిశారు. తాము వెళ్ళి కలిసిన పూజారులంతా తమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తున్నారని, చిలుకూరు ఆలయ పూజారి మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని వారు చర్చించుకున్నారు. ఫిబ్రవరి 6న మరోసారి ఆ 22 మంది సమావేశమయ్యారు. నల్ల యూనిఫామ్ వేసుకుని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ సమావేశంలో వారు ఒక ప్రమాణం కూడా చేశారు. రామరాజ్యం భావజాలానికి అందరూ పూజారులను మద్దతు అడగాలి, ఎవరు వ్యతిరేకిస్తే వారి అడ్డును తొలగించుకోవాలి. ఇది వారి ప్రమాణం. ఆ ప్రణాళికలో భాగంగానే శుక్రవారం ఫిబ్రవరి 7 ఉదయం వీరంతా రంగరాజన్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో ఉన్నారా అని అడిగి తర్వాత ఇంటి వెనుక నుంచి బలవంతంగా లోపలికి చొచ్చుకు వెళ్లారు అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాశారు. రంగరాజన్ను చంపాలనుకున్నారు అనేది తెలుస్తోంది. వీరంతా కలిసి రంగరాజన్కు ఉగాది వరకు సమయం ఇచ్చారు. కానీ రంగరాజన్ వారి ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. దీంతో రాఘవరెడ్డికి కోపం వచ్చింది. 58 ఏళ్ల వయసున్నటువంటి రంగరాజన్ను కిందకు తోశారు. మిగిలిన వాళ్లను పిలిచి ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించాడు అని పోలీసులు చెప్పారు.
చంపడానికే రంగరాజన్ను అదుపులోకి తీసుకోవాలనుకున్నాడని పోలీసులు తెలుపుతున్నారు. రాఘవరెడ్డి రంగరాజన్ ముఖం మీద గుద్దాడు. మిగిలిన వాళ్ళు కూడా ఆయన శరీరంపై పిడిగుద్దులు గుద్దారు. ఈలోపు కొందరు భక్తులు అటు రావటం గమనించి వారంతా వెళ్లిపోయారు అని పోలీసులు పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ గుడి పూజారి రంగరాజన్ గుడి వెనుకే నివాసం ఉంటారు. ఫిబ్రవరి 7 శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ దాడి ఘటన జరిగినట్టు ఆయన తన ఫిర్యాదులో రాశారు. రాఘవరెడ్డితో పాటు మరో నలుగురును ముఖంపై, శరీరంపై కొట్టారు. రాఘవరెడ్డి తనను తాను శివుడి అవతారంగా చెప్పుకున్నాడు. అదంతా వారు వీడియో తీశారు. ఆర్థికంగా సహకరించాలని అన్నారు. అలాగే తన రామదండు కోసం జనాన్ని రిక్రూట్ చేయాలని కోరారు. అప్పుడు నేను సమాధానం చెప్పబోతే నువ్వు మాట్లాడకు, చెప్పేది విను అని అన్నారు. ఇలాంటి వ్యక్తులు రామసేన పేరుతో సొంతంగా నక్సల్స్ వల్లే సైన్యాలను తయారు చేస్తే అది చాలా ప్రమాదము, కాబట్టి దీనిపై చర్యలు తీసుకోగలరు అని రంగరాజన్ తన ఫిర్యాదులో రాశారు. ఈ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. రంగరాజన్కు తేలికపాటి గాయాలైనట్టు వైద్యులు నిర్ధారించారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫోటో సోర్స్ యూజీసీ అరెస్ట్ అయింది. వీరే అదేంటో చూద్దాం. మొదటిది కొవ్వూరి వీరరాఘవరెడ్డి, 45 ఏళ్ళు, వృత్తి ఏమో సంగీతోపాధ్యాయుడు. షేక్పేట తాత్కాలిక నివాసం అతంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సొంత ఊరైనది. రెండవది నాగనపల్లి సాయన్న, 44 ఏళ్ళు, వృత్తి మందుల షాపు, నిజామాబాద్ జిల్లా బోధన్ సొంతూరు. మూడో వ్యక్తి భుక్యా గోపాలరావు, 22 ఏళ్ళు, వృత్తి కూలి, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంకట్రాములు తండా సొంతూరు. నాలుగో వ్యక్తి భుక్యా శ్రీను, 47 ఏళ్ళు, వృత్తి టైలర్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం సొంతూరు. ఐదో వ్యక్తి అంకోలు శిరీష, 33 ఏళ్ళు, వృత్తి కూలి, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం సొంతూరావేది. ఆరో వ్యక్తి భానోతు బేబీ రాణి, 30 ఏళ్ళు, వృత్తి కూలి, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నరేబంజార్ సొంతూరామెది. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వాళ్ళెవరు అని చూస్తే అంకుష్ పవార్, రాజలక్ష్మి, జనపాల గోవిందరావు, వెంకటేశ్వర్లు, దేవిరెడ్డి వీరబాబు, మూర్తి, రమణ, శివ, లక్ష్మణ్, జగదీష్, రమాదేవి, మూకాంబిక, శివయ్య, తాతబాబు, గురుప్రసాద్, సేన ఇతరులు. అయితే కేసులు అసలు ఏం పెట్టారు అని చూస్తే అక్రమంగా సమావేశం కావడం, గాయం చేయడానికి ప్రణాళిక వేసుకుని ఇంట్లోకి చొరబడటం, అవమానించడం ద్వారా శాంతికి భంగం కలిగించడం, హాని కలిగిస్తామని బెదిరించడం, చంపుతాం లేదా గాయపరుస్తామని బెదిరించి వసూలు చేయడం, హత్యకు లేదా తీవ్ర గాయాలు చేయడానికి ప్రయత్నించడం అనే నేరాల కింద ప్రస్తుతం కేసులు పెట్టారు. రాఘవరెడ్డిపై ఆబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్లలో కూడా ఇతర కేసులు ఉన్నాయి. అందులో లైంగిక వేధింపుల కేసు కూడా ఉంది. 10 ఏళ్ల క్రితం తెలంగాణలో ఆంధ్రుల సంఘం పేరుతో ఒక సంఘం కూడా పెట్టారు రాఘవరెడ్డి.